ఇప్పుడు పెరుగుతున్న పసిడి ధరలు చూస్తూ ఉంటే గతంలో బాగా నానిన ఒక మాట గుర్తొస్తుంది. అదేంటంటే అమెరికాకి జలుబు చేస్తే ప్రపంచానికి తుమ్ములొస్తాయని. కానీ ఇప్పుడు కాలం మొత్తం మారింది. ఇప్పుడు ట్రంప్కి కోపం వస్తే అల్లంత దూరాన ఉన్న వైట్ హౌస్లో ఆయన ఒక సంతకం చేస్తే ఇక్కడ మన దేశంలో గొప్పోడి వంటింట్లో ఉండే వెండి పళ్ళెం, ఆడబిడ్డ మెడలో మెరిసే బంగారు గొలుసు ధరలు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి. ఇది కేవలం సంఖ్యల ఆట కాదు, ఒక గందరగోళమైన ఫ్యూచర్కి సంకేతం. అప్పుడెప్పుడూ ఏడాది కిందట మనం చూసిన ధరలకి ఈరోజు మనం వింటున్న రేట్లకి అస్సలు పోలికే లేదు. చెప్పాలంటే బంగారం ధరలు ఒలింపిక్స్ పరుగు పందెంలా ఉరుకులు పెడుతున్నాయి. కేవలం ఈ 10 రోజుల్లోనే పసిడి ధర ఏకంగా 16,000 రూపాయలు పెరిగిందంటే అది ఏ స్పీడ్లో పరుగులు పెడుతుందో ఊహించుకోవడమే కష్టంగా మారింది. ఒకప్పుడు ధనవంతులు ఆభరణంగా ఉన్న బంగారం ఇప్పుడు ఒక రాకెట్లా మారి సామాన్యుడి ఆశలకు అందనంత ఎగిరిపోతోంది. ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారు కూడా భయంతో తమ డబ్బును వెనక్కి తీసుకుని పసిడి వైపు పరుగులు తీస్తున్నారు. అసలు బంగారం ధరలకి ట్రంప్ నిర్ణయాలకి ఉన్న లింక్ ఏంటి? చివరికి ఇది ఎంతవరకు ఆగుతుంది? మరికొన్ని రోజుల్లో తులం బంగారం 2 లక్షల రూపాయలకి చేరుకుంటుందా? వెండి 5 లక్షల రూపాయల మార్కుని దాటేస్తుందా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడో ఆ క్షణం నుండే మార్కెట్లో అలజడి మొదలైంది. అప్పట్లో తులం బంగారం ధర 81,000 రూపాయల చిల్లరుండేది. కానీ సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఆ ధర దాదాపు రెట్టింపు అయ్యి 1,60,000 రూపాయలని తాకింది. అంటే ట్రంప్ ఏడాది పాలనలో బంగారం ధర 97% పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఎక్కడ చూసినా ఇదే రచ్చ నడుస్తోంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తోంది. ఇక ఇంట్లో శుభకార్యాలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో కళ్ళు తేలేస్తున్నారు. కాసిన్ని నగలు చేయించుకుందామంటే 24 క్యారెట్ల తులం బంగారం 1,60,000 రూపాయలకు చేరిపోయింది. 22 క్యారెట్ల బంగారం కూడా 1,45,000 రూపాయల పైనే పలుకుతోంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. దీనివల్ల దిగుమతి చేసుకునే ప్రతి గ్రామ్ బంగారం మనకి మరింత భారంగా మారుతోంది. మరి ఎందుకిలా అసలు? ఇంతలా పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణం ఎవరంటే ట్రంప్ అనే చెప్పాలి. ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఉంది. ఆయన యూరప్ వస్తువులపై 200% సుంకాలు విధిస్తామని బీరాలు పలికినా, ఇరాన్పై యుద్ధ మేఘాలు కమ్మినా అది నేరుగా బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతోంది. గ్రీన్లాండ్ని కబ్జా చేస్తానన్న ఆయన మాటలు కూడా పసిడికి రెక్కలు తెచ్చాయి. నిజానికి ప్రపంచంలో ఎక్కడ అలజడి మొదలైనా పెట్టుబడిదారులు తమ సంపదని కాపాడుకోవడానికి బంగారాన్ని రక్షణగా భావిస్తారు. అందుకే రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ కంటే బంగారం మరియు వెండి సురక్షితమైనవి అని అందరూ నమ్ముతున్నారు. కేవలం వ్యక్తులే కాదు, మన భారత రిజర్వ్ బ్యాంక్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడడం తగ్గించి భారీగా బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. ఈ నిరంతర కొనుగోళ్లు అనేవి డిమాండ్ని మరింత పెంచుతున్నాయి. అంతేకాదు, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు గాజాలో సంక్షోభం ఇవన్నీ కలిసి బంగారాన్ని ఒక అజేయమైన శక్తిగా మార్చేశాయి. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో ట్విస్ట్ ఏంటంటే బంగారం కంటే వేగంగా పెరుగుతున్న లోహం మరొకటి ఉంది. అదే వెండి. వెండి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెండిని పేదవాడి బంగారం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వెండి ధరలు చూస్తూ ఉంటే అది పేదవాడికి అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఇది కేవలం అలంకారానికి వాడే వస్తువు కాదు, ఇది ఒక వ్యూహాత్మక పారిశ్రామిక లోహం. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ. ఇప్పుడు మనం వాడుతున్న ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ, మనం ఎక్కుతున్న ఎలక్ట్రిక్ కార్లలోనూ వెండి ఉంటుంది. వెండికి ఉన్న విద్యుత్ వాహకత, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల వైద్య రంగంలో కూడా దీనికి భారీ డిమాండ్ ఉంది. ప్రపంచంలో వెండి ఉత్పత్తిలో 70% ఇతర లోహాల గనుల నుంచి ఉప ఉత్పత్తిగా మాత్రమే వస్తుంది. అంటే వెండి కోసం ప్రత్యేకంగా గనులు తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో అటు ఉత్పత్తి తగ్గడం, ఇటు పారిశ్రామిక అవసరాలు పెరగడం వల్ల వెండి ధరలు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుతున్నాయి. అంతెందుకు, ఒకప్పుడు వెండిని ఎగుమతి చేసిన చైనా ఇప్పుడు తన సొంత పరిశ్రమల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీదే. సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. రాబోయే 5 ఏళ్లలో సోలార్ ప్యానెల్స్ డిమాండ్ 300% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఆ స్థాయిలో వెండి ఎక్కడి నుంచి వస్తుంది? పైగా భూమిలో నిల్వలు కూడా తరిగిపోతున్నాయి. మెక్సికో, పెరు వంటి దేశాల్లో గనుల తవ్వకం ఖరీదైన
వ్యవహారంగా మారింది. డిమాండ్కి సప్లైకి మధ్య ఉన్న ఈ భారీ గ్యాప్ వల్ల వెండి ధర కిలో 5 లక్షల రూపాయలు అవ్వడం అనేది అసాధ్యమేమీ కాదు. అలా కేవలం 10 రోజుల్లోనే వెండి ధర కిలోకి 43,000 రూపాయల లాంగ్ జంప్ చేసింది. అయితే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఏంటంటే ఈ పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది అని. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం 2026 చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములకి 1,75,000 రూపాయలు దాటిపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రాబోయే ఉగాది నాటికే ఇది 2 లక్షల రూపాయల మార్కుని తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెండి అయితే ఏకంగా 5 లక్షల రూపాయలకి చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు గట్టి నమ్మకంతో చెబుతున్నాయి. పైగా ట్రంప్ ఇంకా 3 ఏళ్లు అధికారంలో ఉంటారు కాబట్టి ఆయన తీసుకునే ప్రతి క్రేజీ నిర్ణయం ధరలని మరింత పెంచుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్న వారికి నిపుణులు ఒకటే చెప్తున్నారు. ఆభరణాల కంటే గోల్డ్ బిస్కెట్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మేలని. మధ్యలో ధరలు 10 నుంచి 15% తగ్గే అవకాశం ఉన్నా లాంగ్ టర్మ్లో మాత్రం ఇది పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండకపోవచ్చు. నిజానికి జీవితంలో విలువ అనేది లోహానికో కాగితపు నోటుకో ఉండదు. మనం కోరుకునే భద్రత కాలం సృష్టించే స్థితిలో ఉంటుంది. ఒకప్పుడు తులం బంగారం 1,000 రూపాయలు ఉన్నప్పుడు వామ్మో ఇంత ధరన అనుకున్నాం. ఇప్పుడు 1,00,000 దాటినా ఇంకా పెరుగుతుందేమో అని భయపడి కొంటున్నాం. ఇది కేవలం వ్యాపారం కాదు, మారుతున్న ప్రపంచ క్రమంలో మనిషి తనని తాను కాపాడుకోవడానికి పడుతున్న తపన. డాలర్ పడిపోయినా, యుద్ధాలు వచ్చినా మనుషులు నమ్మేది ఈ మెరిసే లోహానే మాత్రమే. అవే రేపటినాడు ఆధారం. లోకం ఎటు వెళ్తున్నా, కాలం ఎన్ని మలుపులు తిరిగినా సంపద అంటే కేవలం అంకెలు కాదు, అది మన రేపటిపై మనకున్న నమ్మకం. ధరలు పెరుగుతున్నాయని టెన్షన్ పడ్డం కంటే మారుతున్న కాలంతో పాటు మన ఆలోచనలు కూడా మార్చుకోవడమే అసలైన జ్ఞానం. చివరిగా ఒక్కటే మాట, బంగారం ధర పెరిగినా తగ్గినా అది ఎప్పుడూ తన విలువను కోల్పోదు. అలాగే మన కష్టం కూడా వృధా పోదు. అయితే మనం కేవలం ధరలు పెరగడం గురించి మాత్రమే కాదు, అసలు ఈ గోల్డ్ రష్ వెనుక ఉన్న సైకాలజీని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అందరూ బంగారం మీదే పడుతున్నారు? రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కొనొచ్చు కదా, లేదా స్టాక్ మార్కెట్లో షేర్లు కొనొచ్చు కదా. కానీ ఇక్కడే ఒక తిరకాసు ఉంది. స్టాక్ మార్కెట్ అనేది ఒక సెకండ్లో లక్షల కోట్లను ఆవిరి చేయగలదు. రియల్ ఎస్టేట్ అనేది అమ్మాలనుకున్నప్పుడు వెంటనే అది నగదుగా మారదు. కానీ బంగారం అలా కాదుగా, ఇది లిక్విడ్ క్యాష్. అర్ధరాత్రి అవసరమైనా సరే మీ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టినా లేదా అమ్మినా వెంటనే డబ్బు వస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు అందరూ గోల్డ్నే నమ్ముకుంటున్నారు. ఇందాక చెప్పినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకుతో పాటు చైనా, రష్యా దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ మీద ఆధారపడడం తగ్గించుకుంటున్నాయి. దీన్ని డీడాలరైజేషన్ అంటారు. అదే అమెరికా ఎప్పుడు ఎవరి మీద ఆంక్షలు విధిస్తుందో తెలియదు. అందుకే తమ విదేశీ మారక నిల్వల్ని డాలర్ల రూపంలో కాకుండా బంగారు బిస్కెట్ల రూపంలో దాచుకుంటున్నాయి. ప్రపంచ దేశాల బ్యాంకులు ఇలా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని లాకర్లలో దాస్తూ ఉంటే సహజంగానే మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ట్రంప్ ప్రభావం గురించి మరో ఆసక్తికరమైన కోణం చూసుకున్నట్లయితే, ట్రంప్ ఎక్కువగా ట్రేడ్ వార్ అంటే వాణిజ్య యుద్ధాన్ని నమ్ముతారు. చైనా వస్తువులపై భారీ సుంకాలు వేయడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే సప్లై చైన్ దెబ్బతింటుందో వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ తగ్గుతుంది. కరెన్సీ విలువ తగ్గితే మళ్ళీ అందరూ వెతికేది బంగారాన్నే. ఇదొక విష వలయం. అందుకే ట్రంప్ వైట్ హౌస్లో ఉన్నంత కాలం మార్కెట్లో ఒక రకమైన అనిశ్చితి ఉంటుంది. ఈ అనిశ్చితి బంగారానికి అసలైన ఇంధనం. ఇదంతా పక్కన పెడితే చాలా మంది నా దగ్గర పాత బంగారం ఉంది, ఇప్పుడు అమ్మేయమంటారా అని అడుగుతూ ఉంటారు. చూడండి, బంగారం అనేది మీ అత్యవసర నిధి. రేటు పెరిగింది కదా అని అమ్మేస్తే మళ్ళీ ఆ రేటుకి మీరు బంగారాన్ని కొనలేరు. కానీ మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే లేదా వేరే మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉంటే తప్ప బంగారాన్ని అమ్మకండి. ఎందుకంటే 2026 నాటికి తులం బంగారం 1,70,000 రూపాయలు దాటితే అప్పుడు మీరు అమ్మినందుకు బాధపడాల్సి వస్తుంది. ఇక పెళ్లిల విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం లేనిదే పెళ్లి జరగదు. కానీ ఈ రేట్ల వల్ల సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే, పెళ్లికి 6 నెలల ముందే ధరలు ఒడిదుడుకులను గమనిస్తూ రేటు కొంచెం తగ్గినా ప్రతిసారి ఒక్కో తులం చొప్పున కొంటూ ఉండండి. దీన్నే గోల్డ్ అక్యుములేషన్ అంటారు. ఒకేసారి 10 తులాల బంగారం కొనడం అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం 16 లక్షల రూపాయల పైనే ఖర్చు అవుద్ది. అదే మీరు నెలకి 1 తులం చొప్పున కొంటే ఆ భారం తక్కువగా అనిపిస్తుంది. మరోవైపు డిజిటల్ గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్ల గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు బంగారాన్ని భౌతికంగా ఇంట్లో దాచుకోవాల్సిన అవసరం లేదు. దొంగల భయం, లాకర్ ఖర్చులు లేకుండా డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుక్కోవచ్చు. మీరు అమ్మాలనుకున్నప్పుడు ఆనాటి మార్కెట్ రేట్ ప్రకారం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. నగలు వేసుకోవాలనుకునేవారు మాత్రమే ఫిజికల్గా గోల్డ్ కొనండి. కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే గోల్డ్ బాండ్లు లేదా బిస్కెట్ మాత్రమే బెస్ట్ ఆప్షన్. చివరిగా ఒక్క మాట,
బంగారం మరియు వెండి ధరలు పెరగడం అనేది కేవలం లాభ నష్టాల విషయం మాత్రమే కాదండి, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులకి అద్దం పడుతోంది. అమెరికా ఎన్నికలు, ట్రంప్ నిర్ణయాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ పరిస్థితులు ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. ఈ గ్లోబల్ ఫజిల్లో బంగారం అనేది ఒక స్ట్రాంగ్ పీస్. ఇంకా ఇది ఇదివరకు చెప్పుకున్నట్లు రాబోయే రోజుల్లో బంగారం తులం 2 లక్షల రూపాయలు, వెండి 5 లక్షల రూపాయలు చేరుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుత వేగం చూస్తుంటే అది త్వరలోనే సాధ్యం అనిపిస్తోంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి పసిడి ధరల విషయంలో ట్రంప్ చేస్తున్న దూకుడు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.